అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మేము ముందుకు మరొక డూప్లెక్స్ హౌస్తో వచ్చామండి. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేసింగ్లో 140 స్క్వేర్ యార్డ్స్ 4 BHK డూప్లెక్స్ హౌస్ అండి. ఇది మీరు చూస్తున్న ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో 4 BHK హౌస్ అండి. డూప్లెక్స్ బిల్డింగ్ అండి, డూప్లెక్స్ విల్లా. ఇది మంచి హైఫై గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. సో ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది, 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. చుట్టూ కూడా అన్ని హౌసెసే ఉంటాయండి. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. ఈ విధంగా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అనేది వస్తుంది. 30x42 డైమెన్షన్తో 140 స్క్వేర్ యార్డ్స్ అండి. ఫ్రంట్ ఫేసింగ్ 30 ఫీట్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 42 ఫీట్లు ఉంటుంది. సో చాలా మంచి డైమెన్షన్తో వస్తుందండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ర్యాంప్ ఉంటుందండి. అండ్ ఇటువైపు చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇస్తున్నారండి. ఈ విధంగా ఫ్లోరింగ్ ఉంటుంది. ఈస్ట్ ఫేస్ కావడంతో మనకి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ వస్తుంది. ఇక్కడ బోర్ ఉంటుందండి. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయండి. మంచి ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సంప్ ఉంటుందండి, ఫుల్ సైజ్ సంప్ వస్తుంది. అరౌండ్ 5,000 to 6,000 లీటర్ కెపాసిటీతో వాటర్ సంప్ వస్తుందండి. ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 4 ఫీట్ల వెడల్పుతో నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడే మనకి కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుందండి. అండ్ ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఈ విధంగా ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ ఉంటుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా టైల్స్ వస్తాయి. అండ్ ఈవెన్ ఇక్కడ ఫ్రంట్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. అక్కడ కూడా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. చాలా ట్రెండీ లుక్తో డిజైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇవ్వడం జరిగిందండి. ఈవెన్ నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. హౌస్ ఇంటీరియర్ టోటల్గా UPVC విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా వస్తుంది. ఇది హాల్ ఏరియా అండి. ఇటువైపు డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియాలో నుండే పైకి వెళ్ళడానికి స్టేర్స్ కూడా ఉంటాయండి. ఈ విధంగా స్టేర్స్ ఉంటాయి. ఈ విధంగా డ్యూప్లెక్స్ విల్లా అండి ఇది. ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఈ విధంగా ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా జెడ్ బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేశారండి. చాలా మంచి హై క్వాలిటీ మెటీరియల్తో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈవెన్ ఇక్కడ సౌత్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా. అండ్ డైనింగ్ ఏరియాలోనే మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇంకా ఫైనల్ వర్క్స్ ఉన్నాయండి. వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి, రన్నింగ్ అవుతున్నాయి. సో టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చాలా మంచి సైజులో వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి.
వాల్ మౌంట్ వెస్టర్న్ టాయిలెట్ వస్తుందన్నమాట. అండ్ ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయినట్టయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ ఏరియా అండి. ఈ విధంగా హాల్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇటువైపు సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 2 అండి. ప్రతి రూమ్ కూడా మంచి డైమెన్షన్తో ఉంటుందండి. 140 స్క్వేర్ యార్డ్స్లో 4 BHK ఇచ్చినప్పటికీ ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుంది. ఇది బెడ్రూమ్ నెంబర్ 3 అండి. అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఈ విధంగా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. అండ్ ఇది బెడ్రూమ్ నెంబర్ 4. చాలా పెద్దగా వస్తుందండి. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. ఇక్కడ కూడా నార్త్ వైపు అండ్ ఈస్ట్ వైపు కూడా డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా, బాల్కనీ ఏరియా అండి. సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ సెట్ బ్యాక్లో కూడా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా 5 వాష్రూమ్స్తో 4 బెడ్రూమ్స్తో ఈస్ట్ ఫేసింగ్లో 140 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లా అండి. రాంపల్లిలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. HMDA గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ లైన్ కూడా ఈ ప్రాపర్టీకి అవైలబుల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,10,00,000గా చెప్తున్నారండి. 1.10 CRగా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.